హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం నుంచి బాధితులను రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఐమాక్ ఛాంబర్లోని 2-3 అంతస్తుల్లో ఉన్న ఐటీ కార్యాలయం నుంచి ఈ ఉదయం మంటలు వ్యాపించాయి. ఆ మంటలు మొదటి అంతస్తులోని గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్కు వ్యాపించాయి. ఆ తర్వాత మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించింది. ప్రమాద సమయంలో భవనంలో 50 మంది వరకు ఉన్నారు. మంటలు వ్యాపించగానే జనం భయంతో పరుగులు తీశారు. 13 మంది మాత్రం భవనంలో చిక్కుకుపోయారు. ఉదయం 11 గంటల 6 నిమిషాలకు భవనంలో అగ్ని ప్రమాదం గురించి అగ్నిమాపక దళానికి సమాచారం వచ్చింది. తక్షణమే అక్కడకు చేరుకున్న అధికారులు గంటన్నరలో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పొగ భారీగా వ్యాపించడం, మెట్ల మార్గం ఒకటే ఉండటంతో కిందకు వచ్చే వీలు లేక టెర్రస్ పైకి వెళ్లిన 13 మందిని రక్షించాలని ఆర్తనాదాలు చేశారు. ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతూ భారీ క్రేన్ సాయంతో భవనం పైన చిక్కుకుపోయిన వారిని రక్షించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు తేల్చారు. అగ్నిమాపక సిబ్బంది ప్రతి ఫ్లోర్ను పరిశీలిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రాయదుర్గం బిల్డింగ్ లో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భవనం పైన చిక్కుకున్న కొంతమందిని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారిని సురక్షితంగా కిందికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఈ ఉదయం 11 గంటల 6 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక శాఖ గంటన్నర వ్యవధిలోనే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం దట్టమైన పొగ మాత్రం అక్కడ అలుముకుంది. కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం కాలేదని అధికారులు చెప్తున్నారు. పరిస్థితి అంతా ప్రస్తుతం అదుపులోనే ఉందని చెప్తున్నారు. మంటలు కూడా పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎవరికి ఎటువంటి హాని కానీ జరగలేదని అధికారులు చెప్పారు. పెద్ద ఎత్తున పొగలతో లోపలే సుమారు 13 మంది చిక్కుకున్నారు. భవనానికి ఒకటే మెట్ల మార్గం ఉండటంతో వారంతా టెర్రస్ పైకి వెళ్లి తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. అక్కడికి 3 ఫైర్ ఇంజన్లతో చేరుకున్న అధికారులు క్రేన్ సహాయంతో వారిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. తాజా సమాచారంతో మా ప్రతినిధి గీత మనకు అందుబాటులో ఉన్నారు. గీత, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏంటి? పూర్తిగా పరిస్థితి అంతా కంట్రోల్లోకి వచ్చినట్లేనా? అందరిని రెస్క్యూ చేశారా? ఎస్ హరీష, ఇప్పటికైతే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కంట్రోల్ అయిందని మనం చెప్పుకోవాలి. ఎప్పుడైతే దాదాపు 11 గంటల 10 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది, ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి సమయంలో ఎప్పటికప్పుడు అధికారులు అందరూ కూడా ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఫస్ట్ రెస్క్యూ చేయడం జరిగింది. అయితే బిల్డింగ్ లో దాదాపు 50 మంది వరకు ఉన్నట్టుగా మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ ఏసీపీ రఘునందన్ కూడా ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఎంతమందిని రెస్క్యూ చేశారు? ఏంటి పరిస్థితి? 14 మంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అందరినీ ఇక్కడ పక్కకి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూడొచ్చు ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి గ్లాసెస్ బ్రేక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మెట్ల మార్గంతో పైకి వెళ్లాలనే సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా గ్లాస్ బ్రేక్ చేసి అక్కడ లోపల ఇంకెవరైనా ఉన్నారా అన్న దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. హరీష, ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ లాంటిది కావచ్చు అలాంటిది ఏం చోటు చేసుకోలేదని చెప్పాలి. ఒకసారి అధికారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఏ టైంకి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎంతమందిని రెస్క్యూ చేశారు? ఆ సమయంలో ఎంతమంది బిల్డింగ్ లో ఉన్నారు? అరౌండ్ 10:30కి వచ్చిందండి. 10:30 ఈరోజు మార్నింగ్ 10:30 అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే మేము ఫైర్ డిపార్ట్మెంట్ తర్వాత డిఆర్ఎఫ్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాము. మేము ఇక్కడికి వచ్చాము. ఆ తర్వాత దీంట్లో 14 మంది వరకు ఉన్నారు. అందరినీ కూడా పైనుండి కిందికి తీసి రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళని హాస్పిటల్ పంపించాం. అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎట్లాంటి నిబంధనలు పాటిస్తున్నారు సార్? ఎందుకంటే అక్కడ గ్లాస్ బ్రేక్ చేసి మరి వాళ్ళు లోపలికి వెళ్తున్నారు కదా, ఏంటి పరిస్థితి? లోపల ఫైర్ సెకండ్ ఫ్లోర్ అనే ఫైర్ స్టార్ట్ అయిందండి. సెకండ్ ఫ్లోర్ 4th ఫ్లోర్లో మనం ఫైర్ అవుతున్న ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళలేము కాబట్టి అందుకే బయట నుంచి గ్లాసెస్ బ్రేక్ చేసి ఒక్కొక్క ఫ్లోర్ను చెక్ చేయడం జరుగుతుంది.
మీరు చెప్పినట్టు దాంట్లో ఏమైనా డీవియేషన్స్ అది ఉన్నదా అనేది ముందు రెస్క్యూ ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి వెరిఫై అంటే ఎంతవరకు ఆస్తి నష్టం అయ్యిందని చెప్పుకోవచ్చు. అది తెలియదండి. బేసిక్గా మనము లోపలికి వెళ్ళి బిల్డింగ్లో చూస్తే కానీ తెలియదు. ఎవరికైనా ఏమైనా మేజర్గా యాక్సిడెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉందా? లేదు, అందరూ బాగానే ఉన్నారు. సో ప్రస్తుతానికి అయితే ఎవరికి ఎటువంటి మేజర్ యాక్సిడెంట్స్ అయితే లేవు. మనం చూసుకోవచ్చు ఆ బిల్డింగ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో మంటలు మాత్రం అదుపులోకి వచ్చాయని చెప్పుకోవాలి. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత కూడా ఏవైతే ఆఫీస్ స్పేస్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లోపల ఉన్నాయి కాబట్టి ఆ వుడ్ కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా అగ్ని కంట్రోల్లోకి వచ్చిన తర్వాత కూడా మెయిన్లీ అక్కడ పొగ ఎక్కువ వ్యాప్తి చెందేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి అగ్ని కంట్రోల్లోకి వచ్చినప్పటికీ కూడా పొగ కంట్రోల్ రావాలంటే కూడా అది టైం టేకింగ్ ప్రాసెస్. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత కూడా ఏవైతే ఇందాక మెన్షన్ చేసినట్టు ఆఫీస్ స్పేస్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మంటలని ఇంకింత వ్యాప్తి చేసే పరిస్థితి నెలకొని ఉంటుంది. కాబట్టి ఆ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇక్కడ అధికారులు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మనం బావర్చీకి లోపలికి ఎంటర్ అవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నాము. ఇప్పటికైతే అధికారులు ఎవరు కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదని మనం చెప్పుకోవాలి. బట్ స్టిల్ ఈ బిల్డింగ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వాటర్ తో అదుపులోకి తెచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపించింది. హరీష, ప్రస్తుతం అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి సిచ్యువేషన్ అయితే ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదని మనం చెప్పుకోవాలి. అందరు కూడా సేఫ్ గా ఉన్నట్టుగానే చెప్పుకోవాలి. అండ్ పూర్తి స్థాయిలో పొగలు కూడా కంట్రోల్లోకి వచ్చాయి మనం చెప్పుకోవాలి. చెప్పండి, మీరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నారా? ఎవరు? మీరున్నారా? నేను ఎక్కడ ఉన్నా ఇక్కడ ఏం లేదు, హోటల్లో కన్సర్ట్ లేదు. ఓకే ఫస్ట్ ఫ్లోర్ లా ఆఫీస్ లో ఉన్నాయి, అక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది. ఓకే, రెస్క్యూ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు? బయటకు వచ్చినటువంటి जो बाहर आए थे ना, वो कोई लोग है यहाँ पर? हाँ, उधर थे, दवा हॉस्पिटल को ले गए, बस उसके बाद और कुछ भी नहीं. आप नहीं थे जब ये इंसिडेंट होने के टाइम पे? हाँ, ऊपर आग लग रहा है, यहाँ सुपरवाइजर है, वो सुपर बिल्डिंग सुपरवाइजर रघु. ఒకసారి బిల్డింగ్ సూపర్వైజర్ ఉన్నారంటే ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, మీరు బిల్డింగ్ సూపర్వైజర్ అని చెప్తున్నారు, ఈ ఘటన జరిగినప్పుడు మీరు ఉన్నారా? అసలు ఏం జరిగింది? ఉన్నాం మేడం. సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి సమ్ ఏదో ఫైర్ వస్తే వెంటనే నేను ఫైర్ ఇంజన్ కాల్ చేశాను. మా చేతనంత వరకు లోన్ ఏదైతే సమ్ ఉన్నాయో అవన్నీ తీసి బయట పెట్టడం అయితే జరిగింది. ఇంకా నేను చాలా వరకు మెంబర్ని అయితే ఎవరైతే ఉన్నారో పీపుల్ వాళ్ళందరినీ రెస్క్యూ అయితే చేశాను. ఎంతమంది ఉండొచ్చు అందాజా బిల్డింగ్ లో? యాక్చువల్గా వాళ్ళు వచ్చేసి వర్కింగ్ డే కాదు కాబట్టి అప్పుడు ఆ టైంలో అయితే 10-15 మెంబర్స్ ఉన్నారు. ఆ టైంలో వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ ఫ్లోర్స్ అయినా కానీ. రెస్క్యూ అయినటువంటి వాళ్ళు మీరు కూడా ఒకరా? నేను కాదు మేడం, నేను ఆల్రెడీ అందరినీ రెస్క్యూ చేసి బయట ఉన్నాను. నేను ఫైర్ ఇంజన్ కాల్ చేసి మనము హోటల్ లోపలికి కూడా వెళ్ళడానికి ప్రయత్నించాం, కానీ ఇప్పటికైతే మనం చూసుకోవచ్చు షట్టర్ లేసారు. ఎందుకంటే బై ఛాన్స్ ఎవరైనా లోపలికి వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ లో ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది కాబట్టి ఇంకా ఆ పొగ అనేది ఇంకా కంట్రోల్ కి రావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కంట్రోల్ అవ్వడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ఎందుకంటే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా పొగ కంట్రోల్ రావడానికి ఇంకా టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం. బావర్చి హోటల్ కి సంబంధించి ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో సెకండ్ ఫ్లోర్ లో, బట్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఈ ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటిని మంటలు వ్యాప్తి చెందకుండా ఉండడానికి వాటర్ పూర్తి స్థాయిలో ఇక్కడ చల్లినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మొత్తం కంట్రోల్ అయిందని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ కూడా చెప్పారు ఈ ఘటన జరిగినప్పుడు ఇక్కడ చాలా మందిని కూడా రెస్క్యూ చేశారు. ప్రస్తుతానికైతే ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదని చెప్పుకోవాలి. మనం ప్రస్తుతం లోపలికి ఎంటర్ అవ్వడానికి మనము ప్రయత్నిస్తున్నాము. చూడాము, ఇప్పటికైతే అధికారులు ఎవరు కూడా లోపలికి పంపించట్లేదని మనం చెప్పుకోవాలి. బట్ ఇప్పటికైనా కూడా పూర్తి స్థాయిలో సిచ్యువేషన్ అయితే కంట్రోల్ అయ్యిందని మనం చెప్పుకోవాలి. హరీష. ఓకే గీత, అంటే ఇప్పటి వరకు మొత్తం ఎంతమందిని రక్షించారు? సో వారితో ఎవరితోనైనా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు ఎగ్జాక్ట్ గా అని చెప్తున్నారు? ఈ ప్రమాదం సంభవించినప్పుడు హరీష ఈ బిల్డింగ్ లో దాదాపు 50 మంది వరకు కూడా ఉన్నారంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా మటుకు బయటకు వచ్చారు. అయితే మంటలు ఏదైతే సెకండ్ ఫ్లోర్ లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళ సంఖ్య మాత్రం 16 మంది అని చెప్తున్నారు. అందులో 13 మందికి మైనర్ యాక్సిడెంట్స్, అంటే ఆ మంటల్లో చిక్కుకుపోయినప్పుడు అప్పర్ లేయర్ ఆఫ్ ది స్కిన్ కొంచెం కాలినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది.
కాబట్టి వాళ్ళని ఇమీడియట్ గా అంబులెన్స్ లో వాళ్ళని హాస్పిటల్కి తరలించి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అంతా కూడా పోలీసులు డాక్టర్స్ ఇప్పించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఎవరికి ఎటువంటి మేజర్ యాక్సిడెంట్స్ మాత్రం జరిగినప్పటికీ కూడా అదృష్టవశాత్తు ప్రాణప్రాయ స్థితి మాత్రం ఎవరికీ లేదనే చెప్పుకోవాలి. అండ్ ఆస్తి నష్టంకి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామంటూ చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఈ బిల్డింగ్ కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైన కూడా మొత్తం పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వస్తేనే వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి తగిన చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా అటు అధికారులు గ్రౌండ్ ఫ్లోర్ లో అదొక ఐటీ కంపెనీ బిల్డింగ్ లో ఒకటే మెట్ల మార్గం ఉంది అని అంటున్నారు. అంటే ఇక్కడ నిబంధనలు పాటించలేదు అని మనం భావించవచ్చా? ఖచ్చితంగా హరీష, ఎందుకంటే ఇటు వీకెండ్ అయిందంటే చాలు రాయదుర్గంలో ఇది సెంటర్ లో ఉంటుంది ఈ బిల్డింగ్. ఒకసారి చుట్టుపక్కల మొత్తం మనం పరిశీలిస్తే అతి త్వరగా ఎవరైనా బిర్యానీ తినాలని అనుకున్న వాళ్ళందరూ కూడా వీకెండ్ లో తొందరగా ఇక్కడికే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది సెంటర్ లో ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ దట్టు వర్కింగ్ అవర్స్ లో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. అదృష్టవశాత్తు ఉదయం టైంలో జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు లేరనే చెప్పుకోవాలి. కాబట్టి ఓన్లీ 50 మెంబర్స్ వరకు ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అదే ఒకవేళ ఈవినింగ్ టైంలో అలాంటి ప్రాంతంలో జరిగితే గనక ఎక్కువ మంది ఇంకా ఉండే అవకాశం కనిపిస్తుండే హరీష. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో కంట్రోల్ అయిందనే చెప్పుకోవాలి. అటు గ్లాసెస్ ని బ్రేక్ చేసి మరి అధికారులు లోపలికి వెళ్లి ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న దానిపైన కూడా లోపలికి వెళ్లి చూసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గీత, అంటే నార్మల్ గా వీక్ డేస్ లో చూస్తే మనం ఐటీ కంపెనీస్ లో పనిచేసే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా మంది ఆఫీసులకు వెళ్తున్నారు. ఇవాళ వీక్ డే కావడంతో కొంత ఉద్యోగులు కూడా తక్కువ సంఖ్యలోనే ఆఫీస్కి వెళ్లారు. దీంతోనే పెను ప్రమాదం తప్పింది అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా హరీష, ఎందుకంటే ఇప్పటివరకైతే చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది బయటకు వచ్చి రెస్టారెంట్స్ లో తినాలనుకునే వారి సంఖ్య కూడా ఎక్కువైందని మనం చెప్పుకోవాలి. బట్ మార్నింగ్ టైంలో ఇన్సిడెంట్ జరిగింది అంటే దాదాపు 10 గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగిందని చెప్పుకోవాలి. అంటే 10 గంటల ప్రాంతంలో ఆఫీస్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎక్కువ మంది అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ లేరనే మనం చెప్పుకోవాలి. కాబట్టి రెస్క్యూ అయినటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ ఉందనే చెప్పుకోవాలి. అంటే 16 మెంబర్స్ రెస్క్యూ అయ్యారంటే అందులో ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత వాళ్ళు సెకండ్ ఫ్లోర్ లో యాక్సిడెంట్ జరిగితే, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు ఇమీడియట్ గా కిందికి రాలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మంటలు చాలా ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఇమీడియట్ గా పైకి వెళ్లిపోయి ఆ టెర్రస్ పైన మమ్మల్ని కాపాడాలి అంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మనము ఇప్పటి వరకు చూసాము. ఆ క్రేన్ సహాయంతో వాళ్ళందరినీ కూడా టెర్రస్ పై నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేసినటువంటి వాళ్ళని ఇమీడియట్ గా ఆసుపత్రికి తరలించారు. అండ్ ఎవరికి కూడా ఎటువంటి మేజర్ యాక్సిడెంట్స్ మాత్రం జరగలేదనే చెప్పుకోవాలి. అందరు సేఫ్ గా ఉన్నారని చెప్పుకోవాలి. ఇప్పటివరకైతే ఆ రెస్క్యూ అయినటువంటి వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం కానీ వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఘటనా స్థలంలో లేరు. ఎందుకంటే రెస్క్యూ అయినటువంటి వాళ్ళని ఇమీడియట్ గా ఆసుపత్రికి తరలించారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చికిత్స పొందుతున్నారని మనం చెప్పుకోవాలి. అండ్ సిచ్యువేషన్ ప్రస్తుతం మనం గమనించినట్లయితే ఫైర్ సేఫ్టీ ఇంజన్స్ కూడా తిరిగి పంపించేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఘటన జరిగిన తర్వాత దాదాపు 5 ఫైర్ సేఫ్టీ వెహికల్స్ ఇక్కడ వచ్చాయి. ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయి. అదేవిధంగా పొగ కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చింది. ఒకసారి బిల్డింగ్ కనుక మనం గమనించినట్లయితే బిల్డింగ్ లో కేవలం 10% ఆఫ్ స్మోక్ ఇక్కడ బయట రిలీజ్ అవుతుందని చెప్పుకోవాలి. అది కూడా పూర్తి స్థాయిలో ఇంకొక హాఫ్ అన్ అవర్ లో కంట్రోల్ అవుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకైతే ఎవరు అధికారులు బిల్డింగ్ లోపలికి వెళ్ళడానికి సాహసించలేదు. ఎందుకంటే ఆ పొగ డామినేట్ చేస్తుంది కాబట్టి ఎవరు కూడా లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అండ్ మీడియా కూడా లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్న దానిపైన కూడా ఫోకస్ చేయడానికి కూడా ఇక్కడ ఆస్కారం లేకుండా ఉన్నది. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు అటు అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ పంపించేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే డిఆర్ఎఫ్ టీమ్స్ వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ కేసు ఎవరైనా లోపల ఉన్నారా, ఆస్తి నష్టం ఎంత జరిగింది అన్న దానిపైన కూడా అటు అధికారులు ఫోకస్ పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. బట్ అధికారులు తప్ప ఎవరైతే డిఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు వేరే టీమ్స్ ఎవరైతే ఫైర్ సేఫ్టీ టీమ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మిగతా వాళ్ళు ఎవరిని కూడా అటు దరిదాపులకు కూడా నించోనివ్వలేని పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. హరీష, మనం చూసుకోవచ్చు ఇప్పటివరకైతే పూర్తి స్థాయిలో సిచ్యువేషన్ అయితే కంట్రోల్ అయిందని మనం చెప్పుకోవాలి. అదృష్టవశాత్తు
ఈ బిల్డింగ్స్ కానుకొని వేరే బిల్డింగ్స్ లేవు కాబట్టి ఓన్లీ ఈ బిల్డింగ్ లో సంభవించినటువంటి ఫైర్ ని మాత్రం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేశారు హరీష. థ్యాంక్ యూ గీతా. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం నుంచి బాధితులందరినీ కూడా అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు చెప్పారు. ఐమాక్ ఛాంబర్లోని 2-3 అంతస్తుల్లో ఉన్న ఐటీ కార్యాలయం నుంచే ఈ ఉదయం మంటలు వ్యాపించాయి. ఆ మంటలు మొదటి అంతస్తులోని గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్కు వ్యాపించాయి. ఆ తర్వాత మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. ప్రమాద సమయంలో భవనంలో 50 మంది ఉన్నారు. మంటలు వ్యాపించగానే జనం భయంతో పరుగులు తీశారు. 13 మంది మాత్రం భవనంలో చిక్కుకుపోయారు. ఉదయం 11 గంటల 6 నిమిషాలకు భవనంలో అగ్ని ప్రమాదం గురించి అగ్నిమాపక దళానికి సమాచారం వచ్చింది. తక్షణమే 3 ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకున్న అధికారులు గంటన్నరలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పొగ భారీగా వ్యాపించడం, మెట్ల మార్గం ఒకటే ఉండటంతో కిందకు వచ్చే వీలు లేక టెర్రస్ పైకి వెళ్లిన 13 మందిని రక్షించాలని ఆర్తనాదాలు చేశారు. ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతూ భారీ క్రేన్ సాయంతో భవనం పైన చిక్కుకుపోయిన వారిని రక్షించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు తేల్చారు. అగ్నిమాపక సిబ్బంది ప్రతి ఫ్లోర్ను పరిశీలిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, పరిస్థితి అంతా పూర్తిగా అదుపులోకి వచ్చింది. మంటలైతే టోటల్గా కంట్రోల్ అయ్యాయి. అలాగే పొగ కూడా కంట్రోల్లోకి వచ్చింది. మొత్తం అందరినీ కూడా రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. సో బిల్డింగ్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ప్రమాదం అయితే సెకండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అధికారులు ఒక అంచనాకి వచ్చారు. అలాగే ప్రతి ఫ్లోర్ను కూడా వాళ్ళు లోపలికి వెళ్ళి పరిశీలిస్తారు. పూర్తిగా పొగ కూడా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి ప్రతి ఫ్లోర్ను కూడా వారు పరిశీలిస్తూ అసలు ప్రమాదానికి ముఖ్య కారణం ఏంటి, ఏం జరిగింది, ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది అన్న వివరాలను కూడా అధికారులు సేకరిస్తారు. కిందికి నెమ్మది రెండు కలిపి పెడితే అయితే వీకెండ్ కావటంతో ఉద్యోగులు ఆ సమయంలో ఎక్కువగా లేకపోవడంతోనే పెను ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవాలి. ఉన్నాం మేడం. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఏదో ఫైర్ వస్తే వెంటనే నేను ఫైర్ ఇంజన్ కాల్ చేశాను. మా చేతనంత వరకు లోన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి బయట పెట్టడం అయితే జరిగింది. ఇంకా నేను చాలా వరకు మెంబర్ని అయితే ఎవరైతే ఉన్నారో పీపుల్ వాళ్ళందరినీ రెస్క్యూ అయితే చేశాను. ఎంతమంది ఉండొచ్చు అందాజా బిల్డింగ్ లో? యాక్చువల్గా వాళ్ళు వచ్చేసి వర్కింగ్ డే కాదు కాబట్టి అప్పుడు ఆ టైంలో అయితే 10-15 మెంబర్స్ ఉన్నారు ఆ టైంలో. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ ఫ్లోర్స్ అయినా కానీ. పదమూడు మందిని ఫస్ట్ ఎయిడ్ లో భాగంగా పంపించారంటూ కూడా చెప్తున్నారు. అండ్ వాళ్ళ పరిస్థితి మొత్తం కూడా నిలకడగానే ఉన్నప్పటికీ కూడా ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళు చిక్కుకుపోయారు కాబట్టి వాళ్ళకి కొంచెం స్వల్ప గాయాలు పారాయి. చూసుకోవచ్చు, వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయించారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ మొత్తం బిల్డింగ్ మొత్తం వెకేట్ చేశారు. వెకేట్ చేయించిన తర్వాత అక్కడ ఎవరైనా ఇంకా ఇరుక్కుపోయారా అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ కేసు ఒకవరైనా పొరపాటున ఈ ప్రమాదంలో వాళ్ళు స్పృహ తప్పి పడిపోయే సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళని ఇమీడియట్ గా ఆసుపత్రికి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇమ్మడే మనం ఇంకో 2 వెహికల్స్ చెప్పి చూసాము. ఈ సెకండ్ ఫ్లోర్ లో ఒక సెక్యూరిటీ సంబంధించిన ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసులో ఫైర్ ఎక్కువైపోయి, స్మోక్ ఎక్కువైపోయి ఎవరు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో దాంట్లో ఉన్న సిబ్బంది, మిగతా 5 ఫ్లోర్ ఉన్న సిబ్బంది సుమారు 14 మంది వెళ్ళనివ్వట్లేదని మనం చెప్పుకోవాలి. బట్ ఆఫీస్లోని సెకండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టూ దట్టమైన పొగ కూడా వ్యాపించింది. 11 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన వెంటనే 3 ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అయితే పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు గంటన్నర
టైం పీరియడ్లోనే మంటలను కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పొగ కూడా ఆల్మోస్ట్ కంట్రోల్ అయిందని మనం చెప్పుకోవాలి. లోపలికి మాత్రం ఎవరిని ప్రస్తుతం అనుమతించట్లేదు. పొగ కూడా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అధికారులు ప్రతి ఫ్లోర్కి వెళ్ళి పరిశీలించి అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎంత మేర ఆస్తి జరిగింది, ఏం జరిగింది అన్న వివరాలను కూడా వారు సేకరించే పనిలో ఉన్నారు. అయితే వీకెండ్ కావటంతో ఆ సమయంలో ఎక్కువ మంది ఉద్యోగులు అక్కడ లేకపోవడంతోనే పెను ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవాలి. అయితే ఆ బిల్డింగ్ లో ఒకటే మెట్ల మార్గం ఉండటంతో చాలా మంది కిందకు వచ్చేసినప్పటికీ 13 మంది ఆ బిల్డింగ్ లో చిక్కుకుపోయారు. వారు వెంటనే టెర్రస్ పైకి వెళ్లి తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేయడంతో అక్కడికి వెంటనే ఒక క్రేన్ పిలిపించి వారందరినీ సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు. అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు, ఇందులో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టము లేదు, అందరూ సేఫ్ గానే ఉన్నారని చెప్తున్నారు. అయితే పొగ ఎక్కువగా ఉండటంతో కొంతమంది మాత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్సను కూడా అందిస్తున్నారు. ఒక ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ అవటంతోనే మంటలు చెలరేగాయన్నారు పోలీసు అధికారులు. ఇంతవరకు 13 మందిని రక్షించామన్నారు. ఇప్పటి వరకు 13 మంది దాంట్లో ఉన్నట్టు తెలిసింది. 13 మందిని కూడా తీసుకొచ్చి బయటకు తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ గురించి లేదండి, అంత ఫస్ట్ ఎయిడ్ గురించి పంపించాము. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎవరు సీరియస్గా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ పూర్తి స్థాయిలో ఇప్పుడు కంట్రోల్కి వచ్చిందనే చెప్పుకోవాలా? ఎంతమంది టీమ్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి? దీంట్లో మన ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, తర్వాత అదేవిధంగా డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. రెస్క్యూ ఆపరేషన్స్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఫ్లోర్ వైజ్ ఇప్పుడు చెకింగ్ నడుస్తుందండి. దానిలో మనకు బేసిక్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ టైంలో 13 మంది ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ కూడా కిందికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఫ్లోర్ వైజ్ చెక్ చేసుకొని దాంట్లో ఇంకెవరైనా ఉన్నారనేది రూల్ అవుట్ చేసుకోండి. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం నుంచి బాధితులందరినీ కూడా సురక్షితంగా రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. ఇందులో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని అన్నారు. ఎవరైతే ఆ పొగ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురయ్యారో వారిని సమీపంలోని హాస్పిటల్కు కూడా తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం భవనం వద్ద అయితే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. మంటలు కూడా కంట్రోల్ అయిపోయాయి. అలాగే పొగ కూడా చాలా వరకు క్లియర్ అయిపోయింది. పరిస్థితి పూర్తిగా మరొక హాఫ్ అన్ అవర్లో అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత అధికారులు లోపలికి వెళ్ళి ప్రతి ఫ్లోర్కి వెళ్ళి కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ఏం జరిగింది, అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటని కూడా వారు విచారిస్తారు. ఇప్పటి వరకు అయితే 13 మందిని రక్షించామని చెప్తున్నారు. ఆ సమయంలో భవనంలో మొత్తం 50 మంది వరకు ఉన్నారని అక్కడ ఉన్నటువంటి హోటల్ మేనేజర్ మనకు చెప్తున్నారు. ఇవాళ వీకెండ్ కావటంతోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు రాలేదు కాబట్టి పైన ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవాలి అన్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణహాని మాత్రం జరగలేదన్నారు. ఆ బిల్డింగ్ లో ఒకటే మెట్ల మార్గం ఉండటంతో చాలా మంది మెట్ల మార్గం ద్వారా కిందికి దిగిపోయినప్పటికీ 13 మంది ఆ సమయంలో అక్కడ చిక్కుకుపోయారు. వారంతా టెర్రస్ పైకి ఎక్కి తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేయడంతో అగ్నిమాపక సిబ్బంది ఒక క్రేన్ అక్కడికి తెప్పించి క్రేన్ సాయంతో వారందరినీ సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. ప్రస్తుతం పరిస్థితి అయితే పూర్తిగా అదుపులోకి వచ్చింది. గచ్చిబౌలి అగ్ని ప్రమాదం ఘటన నుంచి హైదరాబాద్ ఊపిరి పీల్చుకుందామని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా అదుపులోనే ఉంది. అటు వీకెండ్ కావడంతో పెను ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవాలి. ఇందులో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు చెప్పారు. అందరినీ సురక్షితంగా రక్షించారు. ఎవరైతే స్వల్ప అస్వస్థకు గురయ్యారో వారిని కూడా హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే అక్కడ పరిస్థితి అంతా కూడా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది. అధికారులు కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్లో పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అధికారులు కూడా ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ డీటెయిల్స్.